డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేస్తున్నాను నేను. చక్కగా ఇలా వేసేసుకొని ఇలా కిస్మిస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం రోజ్ సిరప్ పైనుంచి. ఇంతేనండి మొహబ్బత్గా. హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ డ్రింక్ పుచ్చకాయతో మంచి డ్రింక్ చేసి చూపిస్తానండి. వాటర్ మెలన్ డ్రింక్, మొహబ్బత్గా షర్బత్. సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చక్కగా మన బాడీకి కూల్ పరుస్తుంది, చలువ చేస్తుంది. మరి చూసేద్దరు కానీ వచ్చేసి మొహబ్బత్గా షర్బత్ తయారు చేసుకోవడానికి ఓ పుచ్చకాయ ముక్కను తీసుకున్నానండి. చూడండి, చక్కగా కట్ చేసేసుకుందాం దీన్ని. ఇలా కట్ చేసే ఎంత వరకు కావాలో అంత మేరకి చక్కగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఇందులో ఉన్న సీడ్స్ అన్ని మనం తీసేసుకోవాలండి. ఇలా ఎందుకంటే మనం ఈ షర్బత్ తాగేటప్పుడు మనకి సీడ్స్ తగులుతూ ఉంటే బాగోదు కాబట్టి మొత్తం అన్ని సీడ్స్ అన్ని ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇలా అంటే వచ్చేస్తాయి కదండి. ఇలా నైఫ్ కానీ లేదంటే దేంతో ఉన్న ఇలా అంటే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మనం చక్కగా కట్ చేసేసుకుందామండి. మొత్తం అన్నీ అలా కట్ చేసి చూపిస్తాను. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా మనం చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని ఓ బౌల్లో వేసుకున్నాం. సీడ్స్ అన్నీ తీసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి. చాలా చల్లగా ఉన్నాయన్నమాట. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలలో ఇది రోజ్ సిరప్ అండి. మనకి ఏ షాప్లోనే ఇస్తాడు. ఒక 3 స్పూన్స్ రోజ్ సిరప్. రోజ్ సిరప్ లేకపోతే కనుక రోఅబ్జా ఉంటుంది కదండి, అదన్నా వేసుకోవచ్చు. అలాగే 3 స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను ఇందులోను. చక్కగా కలిపేసుకుందామండి. కరిగే వరకు కలిపేసుకుందాం. పంచదారని బాగా కలుపుకున్నామండి మనం. బాగా కరిగింది. ఇప్పుడు సబ్జా గింజలండి. మనం గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు బాగా చలువ చేస్తుంది కదా. ఇలా 3 స్పూన్స్ వేసుకొని అవి కూడా చక్కగా కలుపుకుందాం ఇందులోను. ఇప్పుడు మనం ఇందులో ఇది బాదం గమ్ అండి, కటోరా అంటారు కూడాను. ఇది రాత్రి నానబెట్టుకుంటే పొద్దునకి ఇలా అవుతుంది. ఇదిగో బాదం గమ్ కూడా మనం ఆల్రెడీ వీడియో చేశానండి. చాలా చలువ చేస్తుంది అనమాట ఈ కటోరా. దీన్ని కూడా మనం వేసుకుని ఇందులో చక్కగా కలిపేసుకుందాం. ఇలా ఇందులో కోసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని చక్కగా వేసేసుకుందామండి. ఇలా విత్తనాలు అవి తీసేసుకున్నాం కాబట్టి సీడ్స్ చక్కగా మనకి తాగేటప్పుడు బాగుంటుందన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఇలా ఇవి కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకొని అయిపోయిందండి మొహబ్బత్గా షర్బత్. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోండి మీరు. నేను వేసుకుంటలేదు. ఇప్పుడు నేను దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకొస్తాను. 1 అవర్ అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, తీసుకొచ్చాను. చాలా చల్లగా అయింది. అయిపోయిందండి మొహబ్బత్గా షర్బత్. మరి వేసేసుకుందాం, డిష్ అవుట్ చేసేసుకుందాం. గ్లాసుల్లో వేసేసుకొని మరి చాలా కూల్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా వేసేసుకున్నామండి మొహబ్బత్గా షర్బత్. మరి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీని మీద మళ్ళీ కొన్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న పుచ్చ ముక్కల్ని ఇలా కొన్ని మనం ఇలా వేసుకొని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేస్తున్నాను నేను. కొని ఇలా కిస్మిస్, జీడిపప్పు ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం రోజ్ సిరప్ పైనుంచి. ఇంతేనండి మొహబ్బత్గా షర్బత్ రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ మొహబ్బత్గా షర్బత్ రెడీ అయిపోయిందండి. పుచ్చకాయ డ్రింక్ సూపర్గా ఉంటుంది. మరి సమ్మర్లో కూల్గా
అలాగే బాడీకి చాలా కూల్ చేస్తుంది. సబ్జా గింజలు, కటోరా వేసుకున్నాం కదా, బాదం గమ్ము చాలా చలవ చేస్తుంది అనమాట. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అవ్వాలి వస్తుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి, టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ చేసేస్తాను. అన్నీ వేసుకున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. బా చాలా 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 బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా ఈరోజే తయారు చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.